వేల కోట్ల రూపాయలు మనం ఇందులో ఖర్చు పెడితే గనక ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తే గనక ఓ 4,000 కోట్లు ఆ మెడిసిన్ ఎక్విప్మెంట్ అనుకుందాం. మిగతా 10-15 వేల కోట్లు మిగిలే కదా అది. ఆ విధంగా మనకి డబ్బులు మిగులుతాయి కదా అని అనుకున్నాడు అది. అందుకోసం అతను ఆ ప్లాన్ చేసింది. అది తీసుకెళ్ళి ఇచ్చేసాం వాళ్ళకే, తినేయండి అని చెప్పేసి. అదేమంటే నీకు తెలియదేమో అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎబ్రివేషన్ అడుగుతున్నాం అనమాట. అదొక విచిత్రమైనటువంటి వాదం. ఇప్పుడు ఇది లూలు ఇచ్చినా ఎవడేమనలేదు కాబట్టి ఇదైనా ఇచ్చేస్తాం, అట్లుంది ఇప్పుడు. కానీ రేపు పొద్దున్న సంపద సృష్టి ప్రభుత్వానిక లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనే ప్రశ్న వస్తుందేమో ఇలా ఇచ్చుకుంటూ పోతే. ఆల్రెడీ చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే, దాంట్లో వీళ్ళేమి మార్చే ఉద్దేశం కూడా ఏం లేదు. సార్ ఒకటి, ఎంత డెవలప్ అయిన విశాఖ ఆ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలా ఉంటే రేపొద్దున్న అమరావతిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఎందుకులే ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? అమరావతిలో ఇచ్చిన వాటికి ఎంత తీసుకుంటున్నారు ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి 4 కోట్ల రూపాయలు ఎకరం. అంటే ఇలా తక్కువకి ఇచ్చేస్తారా? ఇలాగా ఇక్కడ ఇచ్చిన నేను చెప్పింది అదే. SRMకి 25 లక్షలు అండి, బిట్కి 25 లక్షలకి ఇచ్చారు ఎకరం. ఎకరాల కొద్ది ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి అదే ఏదో పేరు. మరి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. అంటే అలా ఇవ్వకపోతే